ముళ్ళ కిరీటధారణ. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 2వ వచనం. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రములు తొడిగిరి. సర్వమానవాళిని పాప విముక్తులను చేయాలనే తండ్రి దేవుని సంకల్పమును మదిలో ఉంచుకుని ముళ్లతో కూడిన కిరీటమును ధరించారు. రాజునకు కిరీటం అలంకారం, కాని సైనికులు పెట్టిన ముళ్ళ కిరీటం హేళనకు అపహాస్యమునకు గురుతుగా ఉంది. వివరించలేని మానసిక భౌతిక క్షోభను అనుభవించారు క్రీస్తు. ఆ ముళ్ళ కిరీటమును ధరింపచేసిన విధానము కూడా చాలా దారుణమైంది. ఎందుకంటే ముళ్ళ చివరలు బాగా తలలో గుచ్చుకొని రక్తం వచ్చేలా వారు అదిమి కిరీటం ధరింపచేశారు. భౌతిక హింస, హేళన పరాకాష్ఠకు చేరింది. రక్తం బొట్లు బొట్లుగా కారుతూ ముఖంపై నుండి శరీరమంతా కారుతూ రక్తసిక్తమైంది. రక్త బిందువులతో తడిసి ముద్దయింది. ఇలా క్రీస్తును ప్రజల ముందుకు తీసుకుని రాగా ప్రజలంతా హేళన చేస్తూ ఎగతాళిగా ప్రవర్తించారు. సైనికులు బాధ పెట్టిన విధానం, ప్రజల హేళన క్రీస్తుకు అధిక బాధను కలిగించాయి. క్రీస్తు ప్రభు భరించిన శ్రమల మార్గంలో అనేక మంది పునీతులు, వేద సాక్షులు హతసాక్షులయ్యారు. ఎంతో మంది పునీతులు ఇప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నారు, ఓ ప్రభు, నీ పంచగాయాలలో మాకును భాగమివ్వమని. అలా పునీతుల్లో కొందరికి క్రీస్తు గాయాలను ధరించే భాగ్యం దక్కింది. క్రీస్తు కోసం వారి విలాసాలను, విలువైన ఆభరణములను త్యజించారు. విరక్తత్వ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో కూడా ఏమి ధరిస్తున్నాము, ఏమి భుజిస్తున్నాము, ఏమి పానం చేస్తున్నాము అనే వానికంటే క్రీస్తును ధరించడం, క్రీస్తు మార్గములో పయనించడంలో, క్రీస్తు కోసం జీవించడం అలంకారముగా భావించి క్రీస్తు మహిమలో భాగస్థులం అవుదాం. అధికారం అలంకారము కాదు. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.